ఇదిగో అబ్బాయి, నువ్వు ఆ కార్ పార్కింగ్ నుంచి తీసేటప్పుడు కూసంత ఒళ్ళు దగ్గరెట్టుకుని అటు ఇటు చూసి తీయి. ఏమైందమ్మా? అటు ఇటు చూసేస్తే డ్రైవింగ్ కష్టమైపోద్ది కదా. నేను అంటుంది కారు డిక్కి మిర్రర్లో ఇంకా కింద మీద అన్నమాట. అట్టా ఎందుకమ్మా? పార్కింగ్ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్తే సరిపోద్ది కదా, ఆ టైం వేస్ట్ ఎందుకు? ఇట్లాంటి సొల్లు కోసం లేకుండా చెప్పింది చెయ్యి ముందు. అరే ఎందుకమ్మా, అడుగుతున్నా కదా, చెప్పు. ఎందుకంటే ఇందుకే. వామ్మో, ఇది చూసారా? ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. బెంగళూరులోని నామక్కల్ సాలం రోడ్డులో ఓ వ్యక్తి కారులో వెళ్తున్న సమయంలో సైడ్ మిర్రర్ల నుండి పాము బయటకొచ్చింది. ఒక్కసారిగా టెన్షన్ పడిన డ్రైవర్ జాగ్రత్తగా కారును పక్కకు ఆపేసి దిగిపోయాడు. ఆ తర్వాత ఆ పాము నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. అసలే చలికాలం, దానికి తోడు అక్కడక్కడ కొంచెం వర్షాలు కూడా పడ్డాయి. కాబట్టి ఇలా పాములు వాహనాలతో పాటు వచ్చే అవకాశాలున్నాయి. మనం వాడే షూస్ లో, బట్టల్లో దూరే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందులో ఏ పాముంటుందో తెలియదు కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా రంధ్రాలున్నా వాటిలో పాములు చేరే అవకాశాలున్నాయి. అందుకే ఆ రంధ్రాలను గమనిస్తూ ఇంట్లో పాత వస్తువులు లేకుండా చూసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. వాహనాలు పార్కు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు చెట్ల కింద, గడ్డి ఉండే ఏరియాలో పార్కు చేయకుండా ఉంటే మంచిది. పొడిగా ఉండే ప్రాంతాలు చేసుకుంటే బెటర్. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పార్కింగ్ చేస్తే వాహనం ఎక్కే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. వామ్మో, ఇది చూసిన తర్వాత పాముకు కూడా జాగ్రత్త పడాలని అర్థమైందని కామెంట్ చేస్తున్నారు.